దీన్ని నిలబెట్టాలి, ఎట్లా సాధించాలి. ఏదో మంచిగో చెడుకో 42 అసెంబ్లీలో పాస్ అయ్యింది. దీన్ని ఎట్లా సాధించాలి, ఎట్లా నిలబెట్టాలి, ఎవరెవరు మద్దతు తీసుకోవాలి. అందరు ఎవరు కాదనేటువంటి లేదు. ఏ పార్టీ కాదన్నది, ఏ నాయకుడు కాదన్నాడు, ఏ ఎంపీ కాదన్నాడు, ఏ ఎమ్మెల్యే కాదన్నాడు. దీన్ని ఎట్లా సాధించాలి అన్న దాని మీద దృష్టి పెట్టాలని నేను మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. తప్పనిసరి అందరి బీజేపీ సహకారం ఉంటుంది. బీజేపీ ప్రధానమంత్రిగా చేసినంత పెద్ద పదవి, సర్పంచుల పదవికి అడ్డు తగ్గుతాడు. దానికి కాకపోతే కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, టేబుల్ మీద డిస్కస్ చేయి, దాన్ని వాళ్ళు చెప్పినట్టు నేను సవరణం చేయి. రాజ్యాంగాన్ని సవరణ చేస్తారు. బీచ్ లిస్ట్ కూడా ఉన్నాయి, ఏమేమి అభ్యంతరాలు ఉన్నాయో బీజేపీ చెప్పేటి సవరించి ముందుకు పోవడానికి ప్రయత్నం చేసి 42% ఇవ్వకపోవడం అంటే కుదరది. ఈ 42% పులి మీద సవాల్ లాంటిది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంకా దానికి అనేక మార్గాలు ఉన్నాయి. అంటే ఢిల్లీ పోయి బీజేపీ మీద ఆడ పోయి 4 మాటలు బీజేపీ తిట్టి అధికారంలో ఉన్నాం, టీవీలు వస్తాయి, పేపర్లు వస్తాయి, ప్రజలు వింటారు, నమ్ముతారని అనుకుంటున్నారు. మామూలు ప్రజలు కూడా ఈరోజు అడుగుతున్నారు, అరే స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది, రిజర్వేషన్లు వీళ్ళని నిర్ణయించాలి, ప్రధానమంత్రి నిర్ణయిస్తారా? చట్టసభల ఇది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలంటే ప్రధానమంత్రి నిర్ణయిస్తారు, పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఈయన నిర్ణయించే దాన్ని వాళ్ళ మీద ఎందుకు నేర్చున్నారని గోసి గుంగడేసుకున్నట్టు కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఊళ్ళ పల్లెటూళ్ళ రచ్చబండల మీద చెట్ల కింద కూర్చొని టైంపాస్ మాట్లాడేటోళ్ళు కూడా ఈరోజు అడుగుతున్నారు. ఈయనకి ఇష్టం లేనట్టున్నది, అందుకే కేంద్రం మీద బుద్ధ చదువుతున్నాడని మాట్లాడుకుంటున్నారు. కాబట్టి నాకు ఫోన్ కూడా చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా అనేక మంది మంచి దమ్మున్న నాయకులు, బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మోసం చేయొద్దు. తప్పనిసరి నువ్వు ఈ విషయం లోపల బీసీ నాయకుడు కూడా ఎవరికి భయపడకుండా ఒక చారిత్రక సందర్భం వచ్చింది. 42 ఇక్కడ మనం మిస్ అయితే భవిష్యత్తులో అనేకమైనటువంటి దెబ్బలు పడతాయి బీసీల మీద. ఈ 42 సాధిస్తే తప్పనిసరి బీజేపీ పార్టీ బీసీలకు సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. కులగణన చేస్తుందంటే అర్థం ఏంటిది? అన్ని రకాలుగా మెంటల్గా ప్రిపేర్ అయ్యి బీసీలకు అన్ని రంగాల్లో వాటా ఇవ్వడానికి సిద్ధపడి కులగణన చేస్తుంది. భవిష్యత్తు లోపల చట్టసభల రిజర్వేషన్ల కోసం మీరు ఇవ్వండి, ఇది సాధించండి. చట్టసభల రిజర్వేషన్ల కోసం కొట్లాడదాం. కేంద్రంలో మంత్రిత్వ శాఖకు ప్రధానమంత్రి ఆల్రెడీ అంగీకరించిండు. కేంద్రంలో కూడా మన రాష్ట్రంలో పెట్టినట్టు స్కీములు అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని కొట్లాడదాం. మీరు రాష్ట్రం లోపల మీ మీద కూడా మాకు డౌట్ రావడానికి కారణం ఏంటంటే 42% మీద మీరు చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ ఫీజులే ఇస్తలేవు. ఉన్నాయి, ఎట్లా చేస్తే బాగుంటుంది అని డిస్కస్ చేసి దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. కానీ బుద్ధ తల్లి బీసీలకు అన్యాయం చేయొద్దు. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు ఇది రాజకీయ కోణంలో చూడకుండా, రాజకీయ సిద్ధాంతాల పరంగా చూడకుండా బీసీలకు 42 ఎట్లా సాధించాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రత్యామ్నాయ మార్గాలు లెంకండి. ఒకటే బుద్ధదల్లుడు కొట్టానికి యుద్ధం ఇది మేము పాకిస్తాన్కు ఇండియాకి జరిగే యుద్ధం కాదు. కేంద్రాన్ని నొప్పియాలి అనేది ఒక భాగం. ఇక్కడ నీకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ ఓడిపోయిన తర్వాత, సుప్రీంకోర్టులో కేసు ఓడిపోయిన తర్వాత అప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి. అవన్నీ ఏం చేయకుండా ఒక్కడేసారి 9వ షెడ్యూల్ పెట్టు, నువ్వు పెడతలేవు అని చెప్పి మూకుమ్మడిగా విమర్శించుకుంటూ దాడి చేయడం అనేది కాదు. ఇది రిజర్వేషన్లు సాధించే మార్గమే కాదు. రిజర్వేషన్లు 42 కావాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. మంచితనాన్ని సాధించు, కేంద్రాన్ని నొప్పి అన్ని. ఎందుకంటే బీజేపీ పార్టీ అసెంబ్లీలో సపోర్ట్ చేయలేదా? అన్ని పార్టీలు ముక్త కంతంతో సపోర్ట్ చేసాయి. ఈ విషయాన్ని అఖిలపక్షాన్ని తీసుకుపోయి మేము ప్రధానమంత్రిని కనిపిస్తాం, అందరం కలుద్దాం. రాష్ట్రమే ఈరోజు బీసీ వాదంతో ఉడికిపోతుంది. ఈరోజు ఇది పులి మీద సవాల్ లాంటిది. కాబట్టి దీన్ని చేయకపోతే రాష్ట్రంలో పెద్ద గొడవ అవుతుంది. ఇటువంటి సమయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో 42 ఇవ్వాల్సిందే.
ఇవ్వకపోతే రాష్ట్రంలో తిరగలేము. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. మండల్ కమిషన్, మురళీధరరావు కమిషన్ రిపోర్ట్ అప్పుడు రాష్ట్రంలో బంద్లు జరిగాయి, రస్తారోకోలు జరిగాయి, ఊళ్ళల్లో దాడులు జరిగాయి. కాబట్టి ఇది అనేక సమస్యలకు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సమస్యలకు కారణభూతం అవుతుంది. దీన్ని పీస్ఫుల్ గా సాల్వ్ చేయాలి. ఇది ప్రజాస్వామ్యం. ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి అన్నదమ్ముల పంచాయతీ, ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాల్సిందే అనే పద్ధతిలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కన్విన్స్ చేసి తీసుకురానికి ఏమైనా అర్థం ఉందా? అరే నువ్వు జంతర్ మంతర్ పోయి ధర్నా చేసేటోళ్ళు మీరు ఒక ప్రధానమంత్రి ఇంటికి, కేంద్ర మంత్రి ఇంటికి, ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి ఇంటికి పోయి మీరు పోకపోతే దూతలను పంపి దాని ప్రత్యేక పద్ధతి ద్వారా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి తప్ప మూగిగా బురద చల్లుకుంటా తిట్టుకుంటా ప్రజలందరినీ తప్పుతో పట్టించి బీజేపీ చేస్తలేదు. బీజేపీ చేతున్నది. బీజేపీ చేతులకే రాసి కాగితం మీద ఉంటే ఒక అర్ధ గంటలు ఇస్తాం. వాళ్ళ చేత దాని కూడా ఒక పద్ధతి. పార్లమెంట్ ఉంటుంది, ఇక్కడ హైకోర్టు, సుప్రీంకోర్టు కేసు ఓడిపోతే అప్పుడు ఇట్లా ఓడిపోతుంది, మీరు రాజ్యాంగాన్ని సవరించాలంటే అట్లా సవరించినప్పుడు కూడా 9వ షెడ్యూల్లో పెట్టి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి. అనేక కేసులు అయినాయి. రాజ్యాంగాన్ని సవరిస్తే కూడా దీన్ని ఏ పద్ధతిలో సవరించాలి, ఏ విధంగా ఇది కోర్టుల సవాల్ నిలబడుతుంది, దీని మీద ఎటువంటి 3/4 మెజార్టీ తోటి రాజ్యాంగాన్ని సవరిస్తే ఎట్లా నిలబడుతుందో ఆ విషయాల మీద బాగా చర్చ జరగాలి. అవేం జరగకుండా ఓ రాజకీయ కోణంలోనే ఒకరి మీద ఒకరు బుడ్డ చల్లకుండా బీసీలకు అన్యాయం చేయడానికి తలపెట్టకండి. బీసీలను బలిపశులు చేయకండి. మీరు 42 దీన్ని నిలబెట్టాలి. ఎట్లా సాధించాలి? ఏదో మంచిగో చెడుకో 42ది అసెంబ్లీలో పాస్ అయ్యింది. దీన్ని ఎట్లా సాధించాలి? ఎట్లా నిలబెట్టాలి? ఎవరెవరు మద్దతు తీసుకోవాలి? అందరు ఎవరు కాదనేటువంటి లేదు. ఏ పార్టీ కాదన్నది, ఏ నాయకుడు కాదన్నాడు, ఏ ఎంపీ కాదన్నాడు, ఏ ఎమ్మెల్యే కాదన్నాడు. దీన్ని ఎట్లా సాధించాలి అనే దాని మీద దృష్టి పెట్టాలని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. తప్పనిసరి అందరి బీజేపీ సహకారం ఉంటుంది. బీజేపీ ప్రధానమంత్రిగా చేసినంత పెద్ద పదవి, సర్పంచుల పదవికి అడ్డుతగుతాడు. దానికి కాకపోతే కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. టేబుల్ మీద డిస్కస్ చేయి, దాన్ని వాళ్ళు చెప్పినట్టు నేను సవరణ చేయి. రాజ్యాంగాన్ని సవరణ చేస్తారు. బీచ్ లిస్ట్ కూడా ఉన్నాయి. ఏమేమి అభ్యంతరాలు ఉన్నాయో బీజేపీ చెప్పేటి సవరించి ముందుకు పోవడానికి ప్రయత్నం చేసి 42% ఇవ్వకపోవడం అంటే కుదరది. ఈ 42% పులి మీద సవాల్ లాంటిది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంకా దానికి అనేక మార్గాలు ఉన్నాయి. అంటే ఢిల్లీ పోయి బీజేపీ ఆడ పోయి 4 మాటలు బీజేపీని తిట్టి అధికారంలో ఉన్నాం, టీవీలు వస్తాయి, పేపర్లు వస్తాయి, ప్రజలు వింటారు, నమ్ముతారని అనుకుంటున్నారు. మామూలు ప్రజలు కూడా ఈరోజు అడుగుతున్నారు, అరే స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది, రిజర్వేషన్లు వీళ్ళని నిర్ణయించాలి, ప్రధానమంత్రి నిర్ణయిస్తారా? ఏ చట్టసభల ఇది? అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలంటే ప్రధానమంత్రి నిర్ణయిస్తారు, పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఈయన నిర్ణయించే దాన్ని వాళ్ళ మీద ఎందుకు నేర్చున్నారని గోసి గుంగేసుకుంటాడు కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో రచ్చబండల మీద చెట్ల కింద కూర్చొని టైంపాస్ మాట్లాడేటోళ్ళు కూడా ఈరోజు అడుగుతున్నారు రేవంత్ రెడ్డి. ఈయనకి ఇష్టం లేనట్టున్నది, అందుకే కేంద్రం మీద బుడ్డ చదువుతున్నాడని మాట్లాడుకుంటున్నారు. కాబట్టి నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా అనేక మంది మంచి దమ్మున్న నాయకులు, బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మోసం చేయొద్దు. తప్పనిసరి నువ్వు ఈ విషయం లోపల బీసీ నాయకుడు కూడా ఎవరికి భయపడకుండా ఒక చారిత్రక సందర్భం వచ్చింది. 42 ఇక్కడ మనం మిస్ అయితే భవిష్యత్తులో అనేకమైనటువంటి దెబ్బలు పడతాయి బీసీల మీద. ఈ 42 సాధిస్తే తప్పనిసరి బీజేపీ పార్టీ బీసీలకు సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. కులగణన చేస్తుందంటే అర్థం ఏంటిది? అన్ని రకాలుగా మెంటల్గా ప్రిపేర్ అయ్యి బీసీలకు అన్ని రంగాల్లో వాటా ఇవ్వడానికి సిద్ధపడే కులగణన చేస్తుంది. భవిష్యత్తు లోపల చట్టసభల రిజర్వేషన్ల కోసం మీరు ఇవ్వండి, ఇది సాధించండి. చట్టసభల రిజర్వేషన్ల కోసం కొట్లాడదాం.
కేంద్రంలో మంత్రిత్వ శాఖకు ప్రధానమంత్రి ఆల్రెడీ అంగీకరించిండు. కేంద్రంలో కూడా మన రాష్ట్రంలో పెట్టినట్టు స్కీములు అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని కొట్లాడదాం. మీరు రాష్ట్రం లోపల మీ మీద కూడా మాకు డౌట్ రావడానికి కారణం ఏంటంటే 42% మీద మీరు చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ ఫీజులే ఇస్తలేవు. మరి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి మా ఓట్లు బీసీ ఓట్లు వేయించుకున్నారో అదే విధంగా బీసీలకు న్యాయం చేయాలన్నది ముఖ్యమైనటువంటి డిమాండ్. మీకు చేతగాక మరి కేంద్ర ప్రభుత్వం పైన నెట్టడం అంటే ఆకాశం పైన ఉమ్మడి మీకు పూర్తి స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. ఆర్టికల్ 243 D6 ప్రకారం మరి స్థానిక సంస్థల్లో బీసీలకు ఆయా రాష్ట్రాల్లో మరి రిజర్వేషన్ ఖరారు చేసుకున్నటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అది మర్చి ఎంతసేపు జపం చేస్తున్నారు. ఈ జపం చేసిన బంద్ చేయాలి. మీకు మరి గవర్నర్ పంపిరు, రాష్ట్రపతి పంపిరు అని చెప్తున్నారు. మరి అదే విధంగా మీరు న్యాయ పోరాటానికి మరి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయరు. ఎందుకు చేస్తారు? పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో చేసినారు. మరి ఇదే విషయాన్ని గతంలో ఆర్ కిషన్ ఎన్నోసార్లు ప్రస్తావన చేసి రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చిండు. ఎందుకంటే ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దోపిడి, పీడన, వివక్ష, అసమానత గురైతే ఈ జాతుల్లో చైతన్యం రావాలి, రాజకీయ సంఘటిత రావాలని చెప్పి ఆర్ కిషన్ మరి మొదట్లో సర్పంచ్ ఎలక్షన్లలో అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు ఉంచి మరి 20% మొదట్లో పెట్టించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఆర్ కిషన్ ఉద్యమం చేసి 34% రిజర్వేషన్ పెట్టించాడు. ఆ తర్వాత గత ప్రభుత్వం మరి దాన్ని తీసివేయడం జరిగింది, 18% చేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే ఎన్నికల వాగ్దానంలో ఇచ్చినారో ఆ 42% మరి ఇంప్లిమెంట్ చేయాలి. ఆ లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాలు రాస్తారోకోలు చేస్తాం, బంధువులకు సైతం దిగుదామని చెప్పి హెచ్చరిస్తున్న ఆర్ కృష్ణ అందరిని ఆపుతున్న ఆర్ కృష్ణ శిష్యులంతా మరి మేము అమర్ నిరాహార దీక్ష కూర్చోటం అంటే ఆర్ కృష్ణ తప్పకుండా వస్తుంది. అమర్ నిరాహార దీక్ష వద్దని చెప్పి ఆర్ కృష్ణ ఆపుతున్నాడు. ఎందుకంటే మరి పోరాడితే పోయేదన్నా బానిస సంఖ్యలు అని చెప్పి కృష్ణన్న దాన్ని సూచించడు. కొట్లాడదాం, ఉద్యమిద్దాం, ఈ జాతి కోసం ఎంతవరకైనా ముందుకెళ్లి ఉద్యమించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఆర్ కృష్ణ పిలుపు మేరకు మరి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మరి దేనికైనా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే బీసీలు 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బీసీలకు స్వతంత్రం రాలే. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు పెద్ద ఘనంగా చెప్తున్నాడు. మరి నీ దగ్గర ఉన్నటువంటి మంత్రివర్గంలో 45% ఎందుకు ఇయ్యలే, అలాగే మరి కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ఇయ్యలే, అలాగే ఆర్టీఐ కమిషన్ లో 2 కోట్ల మంది బీసీలు ఒక్కరికి బీసీ దొరకలేదా? ఈ ప్రభుత్వానికి ఎంతసేపు బీసీల మీద రాజకీయం చేయాలి, బీసీలు ఓట్లు వేయించుకోవాలి. బీసీలు అంటే కేవలం ఓట్లేసే యంత్రాలుగానే కనిపిస్తున్నారు. ఓట్లు వేయాలి, తెల్లారి చచ్చిపోవాలని నినాదం ఉంది. మరి మొగుడు కొట్టి మొత్తుకున్నట్టే మీరే చేస్తారు, మళ్ళీ మీరే మొత్తుకుంటారా? ఇదేనా ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఈ జాతికి మరి తీవ్ర అన్యాయం చేసి కాకా కలేకర్ కమిషన్ కాంచెల్లి ఈ ప్రభుత్వం బీసీలను అణిచివేయ దోషంలోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇదే ప్రభుత్వం మరి మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా ఆనాడు పార్లమెంట్ లో మాట్లాడింది మరవలే. ఇక ఈ ప్రజల్లో మీరు మభ్య పెట్టాలని చూస్తే ఈ ప్రజలు సంఘటితమైన జనాలను సంఘటితం చేసేటువంటి ఆర్ కృష్ణ మరి ఆ విధమైనటువంటి విధానంలో జనాలు సంఘటితమైనారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అల్టిమేటం చేస్తున్నాం. మీరే మంత్రులు అయితే, మీరే ముఖ్యమంత్రులు అయితే బీసీలు సర్పంచ్ చెప్పి ఓర్వలేరా? ఈ రాజ్యంలో ఇంత అధ్వానమైనటువంటి రాజ్యంలో బీసీలకు మీరు ఏనాడు అవకాశం కల్పించరు? ఎప్పుడు మీరు అవకాశం కల్పించలే. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్ళి బీసీ వ్యతిరేక విధానంతో వస్తుంది. బీసీలకు రాజ్యాధికారం ఉంది, దూరం చేసిందే మొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ముమ్మాటికి వాస్తవమైనటువంటిది. ఇలా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. మరి మీరు తీస్తున్నటువంటి జీవోను తీసి మరి మీరు ఎలక్షన్ పోవాలి. లేని ఎడల ఒక్క కాంగ్రెస్ నాయకుడు తిరగని ఈ కాంగ్రెస్ లో కొనసాగుతున్న బీసీ నాయకులారా ఇక మీరు కంటికి నిద్రలేదు, ఇంటికి ఇత్తలేదు అన్నట్టుగానే ఉంది మీ సంసారం. మీది తిరగబడు. మీకు శక్తి ఇచ్చిండు ఆర్ కృష్ణ. గతంలో కొట్లాడి ఆయుధం ఇచ్చినాక మీరు ఎవరి దగ్గర ఎందుకు విచ్చాటం చేస్తారని కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టు బీసీ నాయకులు మేము అడుగుతున్నాం. ఇవాళ ఈ బీసీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న బీసీ నాయకులు చీము నెత్తులు ఏం మాత్రం ఉన్నా కానీ మీరు తిరగబడండి. మీతో పాటు మేము వస్తాం. ఆర్ కృష్ణ ఉండడు. మరి ఉద్యమిద్దాం, ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వాన్ని గెలవ చేద్దాం. ఉద్యమం ఒక మిలిటెంట్, ఒక గెరిల్లా ఉద్యమం లెక్క ముందుకు పోదాం. మీకు ఎందుకు చేతనైతేనే మేము అడుగుతున్నాం. ఇవాళ ఏం లేదు, ముఖ్యమంత్రి గారు దున్నపోతే ఏంటంటే దూడని కట్టేద్దామంటారు. ఈ బీసీ కాంగ్రెస్ ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు మీకు. మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఇక అన్ని పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి అన్ని పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు తప్పితే మళ్ళీ ఎప్పుడు రావు. ఇంత అవకాశం వచ్చింది, తప్పకుండా ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలి. మరి 17, 18 మరి చలో ఢిల్లీ ప్రోగ్రాం ఎట్లుంది? చట్టసభలో బీసీలకి 50% రిజర్వేషన్. ఇవన్నింటిని మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగితే
తప్పకుండా బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. ఈ రాజ్యాధికారంతో రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతాయి కనుక ప్రతి ఒక్కరు దీన్ని ఉద్యమించాలి. ఆర్ కృష్ణ బాటలో నడవాలి. మరి ఆర్ కృష్ణ శిష్యులు అంటే అదిరిపోయేటోళ్ళు బెదిరిపోయేటోళ్ళు కాదు. ఎంతటి సమస్యలను ఎదిరించి కొట్లాడడం మరి కృష్ణన్న నేర్పింది తప్పితే ఏ రోజు మరి శాంతి చర్చలు, వర్ధంతులు, జయంతులు, దండలు కాదు. ఉద్యమానికి ఒక పోరాటానికి నాంది మూటే విధంగా మరి ఆర్ కృష్ణ మాకు తీర్చిదిద్దిన అదే విధాన్ని కొనసాగిస్తూ అదే విధంగా మరి బీసీలకు రావాల్సినటువంటి ఫలాలన్నీ అదే విధంగా పెద్ద ఎత్తున కొట్లాడతాం. మరి బీసీ కార్పొరేషన్లను మరి వెంటనే లోన్లు గిట్ల ఇవ్వాలి. బీసీ విద్యార్థులకు మరి ఫీజు పేమెంట్ బకాయిలు మరి 8,000 కోట్లు ఉన్నాయి. 8,000 కోట్ల రిలీజ్ చేయాలి. అరే మొదటి దాన్ని మూడేళ్ళు కడదాన్ని కళ్యాణం ఈ నీకు విద్యార్థులకు పైసలు ఇస్తాను చేతనైతే లేదు కానీ నీకు మూసీ ప్రాజెక్ట్ 1,50,000 కోట్లు కావాల్సి వచ్చినారు. ఏం లేదు బిచ్చాడన చేరి ఏం విద్యకు లోన్లు ఇస్తారా ప్రపంచ బ్యాంకు? ఇలా విద్యకు లోన్లు తెచ్చుకొని మీరు అనవసరమైన దానికి కేటాయిస్తారు. మిషన్ భైరవ, మిషన్ కాకతీయ లక్షల కోట్లు ఉంటాయి. ఎందుకంటే కమిషన్లు వస్తాయి కనుక దానికి లక్షల కోట్లు ఉంటాయి. విద్యార్థుల మీద కమిషన్ రావు కాబట్టి ఈ ప్రభుత్వానికి చేతనైతే స్కాలర్షిప్లు ఇస్తాను. ఇలా పూర్తి ఫీజును ఆర్ కృష్ణ అమర్ నిరాహార దీక్ష చేసి 2008లో అప్పుడున్న ప్రభుత్వం మెడలు వచ్చి పూర్తి ఫీజును ప్రభుత్వం భరించే విధంగా చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి, తోపుడు బండి విద్యార్థి కావచ్చు, పార పని చేసుకునే విద్యార్థి కావచ్చు, గొర్రెల కాపరి బిడ్డ కావచ్చు, ప్రతి ఒక్కరు చదువుకునే ప్రతి ఒక్కరికి మరి పూర్తి ఫీజును ప్రభుత్వం భరించే విధంగా కృష్ణన్న ఆనాడు 2008లో చేసి పథకాన్ని పెట్టిస్తే ఇప్పుడు ఆ పథకాన్ని తీయాలని చూస్తున్నారు. కొడుకులారా మీరు ఆ పథకాన్ని కనుక తీస్తే మిమ్ముల ఉరికించి కొట్టేటటువంటి రోజులు వస్తే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఈ కాంగ్రెస్ టీడీ మరి తక్షణమే 42% విద్య, వైద్య మరి రాజకీయ రంగంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధున్నా వెంటనే ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు జీవో తీసే కోర్టులో పోతే మేము తప్పకుండా ఆర్ కృష్ణ నాథుడు పెద్ద ఎత్తున వాళ్ళని ఎవరో అడ్డుకుంటామా ఏం చేస్తాం అనేది తర్వాత జరుగుతుంది. ఫస్ట్ మీరు జీవో తీసానికి ఎందుకు వెనకాడుతున్నారని మేము అడుగుతున్నాం. అరే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తోటి క్యాప్ అనేది ఎప్పుడో తొలగిపోయింది. 50% రిజర్వేషన్ క్యాప్ అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ స్పష్టంగా తొలగిపోయింది అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది. మీరు ఇవన్నీ కాకుండా మీరు ఒక విషధోరణితో ప్రవర్తిస్తున్నట్టు ఉన్నది. స్పష్టంగా నువ్వు ధర్నాలు చేయడం కాదు. ధర్నాలు చేయడంతో ఏమొస్తున్నది? నువ్వు ధర్నా అక్కడ చేస్తే ఏం పొడిగిందని మేము అడుగుతున్నాం. నువ్వు ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి జీవో తీసిన తర్వాత ఇంప్లిమెంట్ కాకపోతే అప్పుడు ధర్నా కూర్చున్నాం. ఎక్కడికంటే అక్కడికి వస్తే అఖిల పక్షాన్ని తీసుకొని అన్ని పార్టీలు తీసుకొని ఢిల్లీకు నువ్వు ఏకదాటిగా నేనే బీసీలకు న్యాయం చేస్తున్నా అనే విధంగా ఉంటున్నావు. ఇలా బీసీలను అనగదొక్కిందే నువ్వు ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది? ప్రతి పార్లమెంట్ లో బీసీలకు 3 టికెట్లు ఇస్తానని ఇచ్చిరా? అట్లా అన్యాయమే చేస్తారు. ప్రతి దాంట్లో అన్యాయమే చేస్తారు. మీరు బడ్జెట్ 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతాన్నారు. ప్రతి ఇయర్ 20,000 కోట్ల బడ్జెట్ పెడతాన్నారు. బీసీలకు పెట్టిరా? ఎంబీసీ మంత్రిత్వ శాఖ అన్నారు పెట్టిరా? మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ 48 అంశాలతో కూడినటువంటి మరి ప్రవేశపెట్టినారు, అందులో ఒక్కటంటే ఇంప్లిమెంట్ చేసినారా? ఏది చేయలేదు. ఏది చేయకుండా తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టు ఏదో ఒక మంత్రంతో ముందుకు పోదాం, అయితే పోతుంది వచ్చిన పెళ్లి సచ్చిందే కట్నం అన్నట్టుగా ఈ విషదూరంతో పోతున్నారు. ఇది కుదరదని చెప్తున్నాం. ఎందుకంటే స్పష్టంగా ఆర్ కృష్ణ గారు మన సీఎం దృష్టికి తీసుకుపోయి చెప్పిండు. మా ముందరనేమో చోలుపుతుండు, తర్వాతనేమో దాన్ని పక్కదోరు పట్టిస్తుండు. స్పష్టంగా ఆర్టికల్ 243 D6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి మరి దాంట్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అది మరిచి మీరు ఎంతసేపటికి మరి ధర్నా చేస్తాం, అది చేస్తాం. 9th షెడ్యూల్ అంటే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం యావత్తు దేశానికి సంబంధించినటువంటి కనుక మన రాష్ట్రం మీరు ఆ రోజు మీరు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ చేసేటప్పుడు మీరు రాష్ట్రపతిని అడిగి పెడతాం, ప్రధానమంత్రిని అడిగి పెడతాం పెట్టినారా? ఎట్లా ఓట్లు వేసుకున్నారు? మా ఓట్లు మేము ఇస్తామని చెప్తున్నా కదా. మీరు రాహుల్ గాంధీ నమ్మి మేము ఓట్లు వేసినాం. ఇలా బీసీలను బొంద పెట్టడంతో ఇలా మీరు నాటకం ఆడుతున్నారు. పథకం పెట్టు పైసలు కొట్టు, పథకం పెట్టు పైసలు కొట్టు. ఈ విధానాన్ని మార్చాలి. మీరు బీసీలు అంటే బిచ్చమెత్తుకున్నట్టు కాదు, హక్కు కోసం అడుగుతున్నాం. మాకు ఖచ్చితంగా రైట్ మాది. దాంట్లో మళ్ళీ 42% రిజర్వేషన్ లో ముస్లిం రిజర్వేషన్లు, ముస్లింలు ఎట్లా బీసీలు అవుతారని మేము అడుగుతున్నాం. అరే వాళ్ళకు ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ కోటాలో అవకాశం ఇచ్చారు. అది పోయిన తర్వాత మళ్ళీ మైనార్టీ శాఖలో వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ బీసీలు గిట్టి తింటారా? మా ఒక్కబోటిలో బీసీలకు ఏమన్నా ఆస్తిలో వాటా ఏమను మా బీసీలకు ఒక్కబోట్ల ఆస్తిలో మేము దానికి వ్యతిరేకం అంటే వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకేండి. కానీ జనాభా తమాషా పరంగా బీసీ రిజర్వేషన్లు ఎంత ఉన్నారో బీసీలు అంత ఇచ్చిన తర్వాత వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి. అంతేగాని పంచాయతీలు పెడతాం, ఒక్కడ పొతం పెడతాం, ఒక కుండలు తినంటే నడిచే ముచ్చట కాదు. బీసీలు ఎలా చైతన్యం చదువుకున్నారు, ఆర్థికంగా వచ్చినారు. ఎట్లా చేస్తే బాగుంటుంది అని డిస్కస్ చేసి దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. కానీ బుద్ధ తల్లి బీసీలకు అన్యాయం చేయొద్దు. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు
ఇది రాజకీయ కోణంలో చూడకుండా, రాజకీయ సిద్ధాంతాల పరంగా చూడకుండా బీసీలకు 42 ఎట్లా సాధించాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రత్యామ్నాయ మార్గాలు దెంకండి. ఒకటే బుద్ధదల్లుడు కొట్టానికి యుద్ధమా ఇది? మేము పాకిస్తాన్కు ఇండియాకి జరిగే యుద్ధం కాదు. కేంద్రాన్ని నొప్పియాలి అనేది ఒక భాగం. ఇక్కడ నీకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ ఓడిపోయిన తర్వాత, సుప్రీంకోర్టులో కేసు ఓడిపోయిన తర్వాత అప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి. అవన్నీ ఏం చేయకుండా ఒక్కడేసారి 9వ షెడ్యూల్ పెట్టు, నువ్వు పెడతలేవు అని చెప్పి మూకుమ్మడిగా విమర్శించుకుంటూ దాడి చేయడం అనేది కాదు. ఇది రిజర్వేషన్లు సాధించే మార్గమే కాదు. రిజర్వేషన్లు 42 కావాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. మంచితనాన్ని సాధించు, కేంద్రాన్ని నొప్పి అన్ని. ఎందుకంటే బీజేపీ పార్టీ అసెంబ్లీలో సపోర్ట్ చేయలేదా? అన్ని పార్టీలు ముక్త కంతంతో సపోర్ట్ చేసాయి. ఈ విషయాన్ని అఖిలపక్షాన్ని తీసుకుపోయి మేము ప్రధానమంత్రిని కల్పిస్తాం, అందరం కలుద్దాం. రాష్ట్రానికి రాష్ట్రమే ఈరోజు బీసీ వాదంతో ఉడికిపోతుంది. ఈరోజు ఇది పులి మీద సవాల్ లాంటిది. కాబట్టి దీన్ని చేయకపోతే రాష్ట్రంలో పెద్ద గొడవ అవుతుంది. ఇటువంటి సమయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో 42 ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే రాష్ట్రంలో తిరగలేము. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. మండల్ కమిషన్, మురళీధర్రావు కమిషన్ రిపోర్ట్ అప్పుడు రాష్ట్రంలో బంద్లు జరిగాయి, రస్తారోకలు జరిగాయి, ఊళ్ళల్లో దాడులు జరిగాయి. కాబట్టి ఇది అనేక సమస్యలకు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సమస్యలకు కారణభూతం అవుతుంది. దీన్ని పీస్ఫుల్ గా సాల్వ్ చేయాలి. ఇది ప్రజాస్వామ్యం. ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి అన్నదమ్ముల పంచాయతీ, ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాల్సిందే అనే పద్ధతిలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కన్విన్స్ చేసి తీసుకురానికి ఏమైనా అర్థం ఉందా? అరే నువ్వు జంతర్ మంతర్లో పోయి ధర్నా చేసేవాళ్ళు, మీరు ఒక ప్రధానమంత్రి ఇంటికి, కేంద్ర మంత్రి ఇంటికి, ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి ఇంటికి పోయి మీరు పోకపోతే దూతలను పంపి దాని ప్రత్యేక పద్ధతి ద్వారా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి తప్ప మూగిగా బురద అనుకుంటా తిట్టుకుంటా ప్రజలందరినీ తప్పుతో పట్టించి బీజేపీ చేస్తలేదు. బీజేపీ చేతులున్నది. బీజేపీ చేతులున్నదికే రాసి కాగితం మీద ఉంటే ఒక అర్ధగంటలు ఇస్తాం. వాళ్ళ చేత దాని కూడా ఒక పద్ధతి. పార్లమెంట్ ఉంటుంది, ఇక్కడ హైకోర్టు, సుప్రీంకోర్టు కేసు ఓడిపోతే అప్పుడు ఇట్లా ఓడిపోతుంది, మీరు రాజ్యాంగాన్ని సవరించాలంటే అట్లా సవరించినప్పుడు కూడా 9వ షెడ్యూల్లో పెట్టినవి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి. అనేక కేసులు అయినాయి. రాజ్యాంగాన్ని సవరిస్తే కూడా దీన్ని ఏ పద్ధతిలో సవరించాలి, ఏ విధంగా ఇది కోర్టుల సవాల్ నిలబడుతుంది, దీని మీద ఎటువంటి 3/4 మెజార్టీ తోటి రాజ్యాంగాన్ని సవరిస్తే ఎట్లా నిలబడుతుందో ఆ విషయాల మీద బాగా చర్చ జరగాలి. అవేం జరగకుండా ఓ రాజకీయ కోణంలోనే ఒకరి మీద ఒకరు గుడ్డ చల్లకుండా బీసీలకు అన్యాయం చేయడానికి తలపెట్టకండి. బీసీలను బలిపశులు చేయకండి. మీరు 42